హలో తెలుగు పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు డేట్ వచ్చి 6/6/2025 శుక్రవారం. ఈరోజు మనకి గన్నవరం ఎయిర్పోర్ట్‌లో పనుండి వెళ్తున్నానండి. తెలియని వాళ్ళకి ఉపయోగపడుతున్న ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్రెజెంట్ వచ్చేసి మనం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే మనకి రామవరపాడు రింగ్ వస్తది. ఈ రామవరపాడు రింగ్ దగ్గర రైట్ తీసుకుని నియర్లీ 15 కిలోమీటర్స్ వెళ్తే గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంటదండి. రామవరపాడు రింగ్ దాటితే మనకి ప్రకాశంపాడు వస్తదండి. ఆ ప్రకాశంపాడు దాటి కొంచెం ముందుకొస్తే మనకి రైట్ సైడ్‌లో డెకాథ్లాన్, లెఫ్ట్ సైడ్‌లో డీమార్ట్ కనిపిస్తాయండి. డీమార్ట్ దాటి కొంచెం ముందుకొస్తే మనకి ఎన్‌కే పాడు సర్కిల్ వస్తది. ఎన్‌కే పాడు సర్కిల్ దాటి కొంచెం ముందుకొస్తే మనకి రైట్ సైడ్‌లో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ కనిపిస్తదండి. అది దాటి కొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్‌లో ఫ్లైట్ రెస్టారెంట్, అది దాటిన తర్వాత ఈనాడు ఆఫీస్ కనిపిస్తాయండి. ఈనాడు ఆఫీస్ దాటి కొంచెం ముందుకొస్తే మనకి ఫ్లైఓవర్ పక్కన ఎయిర్పోర్ట్‌లోకి వెళ్తానికి అండర్ పాస్ ఉంటదండి. ఈ అండర్ పాస్ నుంచి ఎయిర్పోర్ట్‌లోకి ఎంట్రీ ఉంటది. ఇదేనండి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ లోపలికెళ్తే మనకి మెయిన్ ఎయిర్పోర్ట్ ఉంటదండి. కారుకైతే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారండి. బైక్స్‌కైతే ఏ ఛార్జెస్ లేవు. ఇదేనండి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటివరకు ఎంతమంది విజయవాడ ఎయిర్పోర్ట్‌కొచ్చారో లైక్ చేసి కామెంట్ చేయండి. వెహికల్స్ డైరెక్ట్‌గా డిస్పాచర్ బ్లాక్ వరకు వచ్చేసేయొచ్చండి. కాకపోతే ఎక్కువసేపు ఇక్కడ ఆపనివ్వరు. ఇంకా వచ్చిన పని అయిపోయిందండి. తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.